సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి పెద్ద చెరువు వద్ద కూచి చినమాలకొండ క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు స్వామివారిని దర్శించుకొని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రాంగణంలో తొండపు సుబ్బరామయ్య నాయుడు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన శాశ్వత మంచినీటి కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మంచినీరు అందజేశారు. అనంతరం కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం దివ్య పరిణయోత్సవం వైభవపేతంగా 23 గంటల పైగా వివాహ మహోత్సవ క్రతువును నిర్వహించగా అశేష భక్తజనం తిలకించి పులకించారు. భక్తుల కొంగు బంగారం కావలివాసుల ఆరాధ్య దైవం కూచి చినమాలకొండ క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శుభముహూర్త సమయంలో మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణల నడుమ భక్తుల గోవింద నామస్మరణల మధ్య కళ్యాణోత్సవం జరిగింది. ఆద్యంతం అద్వితీయంగా సాగిన ప్రతి ఘట్టం భక్తుజనులను పరమానంద భర్తలను చేసింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కంకణ ధారణ పాణిగ్రహణం చేసిన అనంతరం మాంగళ్య ధారణను రమణీయంగా నిర్వహించారు. తలంబ్రాల ఘట్టం కనుల పండగగా సాగింది. స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా శోభిల్లుతున్న ఉత్సవమూర్తులను భక్తులు దర్శించుకొని తరించారు. వేద పండితులు అర్చక స్వాములు కళ్యాణ క్రతువులని ప్రతి ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపి అందులోని అంతరార్థాన్ని భక్తులకు కమనీయంగా వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కల్లగుండ మధుబాబు నాయుడు, కావలి 26వ వార్డు ఇన్ఛార్జి గంగినేని వెంకటేశ్వర్లు, దామా మాల్యాద్రి, తిరువీధి ప్రసాద్, జనిగర్ల మహేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పెట్టే సాయం మర్చిపో. స్వామి కొంచెం వెనకరాదా స్వామి. అపవిత్రం పవిత్రో వా సర్వావస్థాంగతో వివాయస్మరే. అపవిత్రం పవిత్రో వా సర్వావస్థాంగతో ఏకదంతం వాస్మహే. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రవాస్వ భూమిం విశ్వతో మృత్వా అత్యధిష్ఠదశాంగలం ఓం పరుషయే వేదం సత్వం యద్భూతం యచ్చ భవ్యం మృతామృతస్వేనః యథన్యనాతిరోహతి. ఓం ఏతావానస్య మహిమా అధ్యాయం గచ్చ పురుషః మధురం. ఓకే సార్. ఓకే ఓకే సార్. గురుదేవ్ సార్. సార్ గురుదేవ్ సార్. ఆయుష్మాన్ సభకు నమస్కారం. చైల్డ్ ఆశ్రమం కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యాన్ని కల్పించిన శరత్చంద్ర గారికి,
ఈనాటి పిల్లల చదువు కోసం ఈరోజు స్కూల్ బిల్డింగ్ కట్టించి ఈరోజు పిల్లలకు అంకితం చేస్తున్నటువంటి పుణ్య దంపతులైన కృష్ణకుమార్ దంపతులు గారికి, మిత్రులు సోదర సమానులు గిరిధర్ గారు, పల్గాటి సేనయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రేపాల శంకరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా గ్రామ సర్పంచి డాక్టర్ సాగర్ గారు, అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నార్తాంలో మా నాయకులు రుద్రయ్య గారు, ప్రభాకర్ గారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, గ్రామ సర్పంచ్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను 2024 ఎన్నికల్లో ఆ చెట్టు అరుగు దగ్గర నిలబడి ఈ ఆశ్రమాన్ని చూశా. అయితే నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో ఇటువంటి గొప్ప ఒక దేవాలయం ఒకటి ఉందని, ఆ దేవాలయంలో ఒక విష్ణు పరమాత్ముడు ఉన్నాడని, ఆ పరమాత్మ నీడలో ఎంతో మందికి నీడ దొరికిందని నిజంగా ఇక్కడికి వచ్చేంత వరకు నాకు వాస్తవంగా తెలియదు. నేను చాలా చిన్న సంస్థను ఇక్కడ ఊహించుకొని ఇక్కడికి వస్తే నాకు ఆయన చూడంగానే, ఆయనతో మాట్లాడంగానే నా కళ్ళు చెమర్చినాయి. ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి తల్లి 2 బిడ్డలు ఉంటే ఆ బిడ్డల్ని సాకటమే తల్లిదండ్రులు కష్టమైనటువంటి ఈ రోజుల్లో, వ్యవస్థను నడపడం అంటే సాధ్యం కాని ఈ రోజుల్లో, రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం అంతా నడపలేక అప్పులు పాలవుతున్న రాష్ట్రంలో ఒక దినోదాతుడు ఒక అకుంఠిత దీక్షతో తన జీవితాన్ని పిల్లలకి త్యాగం చేసిన మరో విష్ణుమూర్తి మన చరచంద్ర గారు. ఆయన్ని ఎంత అభినందించినా చాలా తక్కువే అనిపించింది నాకు. నిజంగా నేను ఆయన చూసి కించిత్తు ఎందుకు మన జన్మ అది కదా జన్మ అంటే అని అనిపించింది నా వరకైతే. ఎందుకంటే మన కుటుంబం కోసం కోట్లు సంపాదించడం కాదు, మనం కుటుంబం కోసం బతకడం కాదు, మన స్వార్థం కోసం బతకడం కాదు మనం చేసేది. అది మనిషి జన్మకి సార్థకత. అది ఎదుటివాడి ఎదుగుదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి శరత్చంద్ర లాంటి వ్యక్తులు ఈ కావలి నియోజకవర్గంలో, ఈ కావలి పుణ్యభూమిలో పుట్టినందుకు శిరస్సు వంచి వారికి నమస్కరిస్తుంది. అంటుంటారు మనకంటూ ఒక తండ్రి ఉన్నారు. అనాథ అంటే శివుడికి తల్లిదండ్రులు లేరు, విష్ణువుకి తల్లిదండ్రులు లేరు, పార్వతికి తల్లిదండ్రులు లేరు, బ్రహ్మకి తల్లిదండ్రులు లేరు. ఆ అంశలో పుట్టిన వాళ్ళే మా బిడ్డలు. అంతటి గొప్ప వ్యక్తులు వాళ్ళు నాథలు కాదు. అనాథలు అంటే విష్ణు పరమాత్మ తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు. వాళ్ళని హక్కును చేర్చుకొని వివిధ రకాలైన మనస్తత్వాలు, వివిధ రకాలైనటువంటి విభిన్న రుచులు, వివిధ రకాలైన అభిప్రాయాలు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒక ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళల్లో ఒక క్రమశిక్షణ నేర్పే క్రమంలో ఈరోజు ఎటువంటి ప్రభుత్వ ఆర్థిక సహాయం లేకపోయినా ఒక విశ్వాసాన్ని నమ్మి తన మీద తన నమ్మకంతో 31 సంవత్సరాలుగా అకుంఠ దీక్షతో కొన్ని వందల మంది విద్య దానం చేసినటువంటి సంస్థ నిరంతరం ఇంకా వర్ధిల్లాలని మనసారా కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా విద్యార్థులారా, ఒక్కసారి మీరందరూ కూడా పాఠ్య పుస్తకాలలో ఉండే పాఠాలనే కాకుండా జీవిత పాఠాలను ఎదుర్కొని జీవిత పాఠాలు నేర్చుకునేటువంటి ఒక మంచి దేవాలయంలోకి మీరు వచ్చినందుకు మీ జన్మ కూడా సార్థకమైంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ తెలుసుకోవాల్సిన విద్యార్థులారా, మీకు చెప్పే గురువైనా తల్లైనా తండ్రి అయినా సర్వం ఈ సంస్థ. కాబట్టి విశ్వాసంగా ఈ సంస్థ మీద ప్రేమను పెంచుకోండి, విశ్వాసంగా ఇక్కడ కష్టపడి చదవండి. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఎంతటి కష్టమైనా ఇష్టంగా మార్చుకున్నాడు ఆ కష్టం మన కాళ్ళ దగ్గర అదృష్ట రూపంలో వస్తుంది అనేది జీవితంలో నమ్మండి అని విద్యార్థులందరినీ కోరుతున్నా. జీవితంలో ఎవరు అదృష్టవంతులు ఉండరు, పుట్టుకతో ఎవరు అదృష్టవంతులు ఉండరు. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. పాఠాలు చెప్పే గురువు 20 మందిని కూర్చోబెట్టి పాఠం చెబితే
20 మందికి ఒకే రకమైన పాఠం చెప్తున్నారు. కానీ ఒకరు క్లాస్ రూమ్ లో ఫస్ట్ వస్తున్నారు, ఒకరు క్లాస్ రూమ్ లో వెనకబడిపోతున్నారంటే పాఠాలు చెప్పిన గురువులో లోపం లేదు. ఎక్కడ లోపం ఉందో మీరు మననం చేసుకోగలిగితే, ఎక్కడ మనం వెనకబడతామని మీరు ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించుకోగలిగితే, ఎక్కడ లోపం ఉందో దాన్ని సరిదిద్దుకోగలిగితే మీకంటే అదృష్టవంతులు లేరు, మీకంటే క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళు లేరు. దేనికైనా మీ మనస్సే. మీ మనస్సును మీరు కంట్రోల్లో పెట్టుకోండి, మీ మనసును మీరు ప్రక్షాళన చేసుకోండి. మీ జీవితంలో ఎదగడానికి కళలు కనండి, ఆ కళల దిశగా మీ జీవితాన్ని ముందుకు తీసుకుపోండి. అంతేగాని పక్కవాడి గురించి ఆలోచించడం మన టైం వేస్ట్. ఎన్ని రోజులు ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించినా మన జీవితానికి దారి దొరకదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మన జీవితానికి ఏ దారిని పోతే డాక్టర్ అవుదామా, ఇంజనీర్ అవుదామా, టీచర్ అవుదామా, లేదంటే యాక్టర్ అవుదామా, లాయర్ అవుదామా, ఎనీవన్ ఏదో ఒకటి కనాల్సినటువంటి దశలో మీరు ఉన్నారు. ఈ రోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా 10 సంవత్సరాలు నిన్నే 15 సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటున్నారు. ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళి మళ్ళా ఇంటర్మీడియట్ చేరబోతున్నారు. ఇప్పుడే మీ జీవితానికి ఒక అంకురార్పణ. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సగం మందికి ఎక్కడ ఉన్నారో తెలియదు. అందరిలో కూడా చూసుకున్నటువంటి ఏకైక తండ్రి మన శరత్చంద్ర గారు. ఆయన చూసి నేర్చుకోండి. ఎదిగే గుండె వదగటం. ఇటువంటి సంస్థను నాలాంటి నడుపుతుంటే స్టైల్ మెయింటైన్ చేసి ఉండేవాడేమో. నిజంగా ఆయన చూస్తే ఎంత ఒదిగి మాట్లాడుతున్నాడో నిజంగా ఆయన చూస్తే నాకు కళ్ళు చెమర్చలేదు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.